యోహాను సువార్త 17వ అధ్యాయం, జాన్ చాప్టర్ 17 వర్స్ నంబర్ 24. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు నేను కోరుచున్నాను. ఓకే. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. చూడండి, ఈ భూమి మీద దేవుడు ఎక్కువగా ప్రేమించేది ఎవరినంటే యేసు ప్రభునే ప్రేమిస్తున్నాడు. ఫాదర్ ఆల్వేస్ లవ్స్ జీసస్. ఎందుకంటే ఏ రోజు కూడా యేసు ప్రభు తండ్రిని ఎదురు చెప్పలేదు. హీ నెవర్ డినైడ్ హిస్ ఫాదర్, హీ నెవర్ డిసొబేడ్ హిస్ ఫాదర్. నా కొరకు చనిపో అని తండ్రి చెప్తే కుమారుడు చనిపోయాడు. నా కోసము చీకట్లోకి వెళ్ళు అని కుమారుడికి చెప్తే యేసు ప్రభు చీకట్లోకి వచ్చాడు. నా కోసము, నా బిడ్డల కోసము నువ్వు కొరడాలతో కొట్టించుకో అంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా అనకుండా ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు. నా కోసము వారి పాపాలన్నీ తీసేసుకో అని తండ్రి చెప్తే యేసు ప్రభు తండ్రి కోసము ఈ మానవుల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన తీసేసుకున్నాడు. సో ఎలా యేసు ప్రభు ఇవన్నీ చేయగలిగాడు అంటే తండ్రి ప్రేమను చూసి యేసు ప్రభు ఇవన్నీ చేయగలిగాడు. సో ఎప్పుడైతే మీరు మీ తల్లిదండ్రుల ప్రేమను లేదా దేవుని ప్రేమను మీరు కనుగొనగలిగితే, అంటే చూడగలిగితే, అంటే రుచి చూడగలిగితే మీరు మీ తండ్రి కోసం ఏమైనా చేస్తారు. సో ఇందుకు యేసు ప్రభు ఇంత గొప్పగా, అంత త్యాగంగా ఎలా చేయగలిగాడు, ఎలా సిలువకగలిగాడు, ఎలా 3వ దినమున తిరిగి లేచాడు, ఎలా ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి పాపము ఎలా అంత తీసుకువెళ్ళాడంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫాదర్స్ లవ్. ఫాదర్స్ లవ్. తండ్రి కుమారుణ్ణి ప్రేమించినటువంటి రీతి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు కూడా యేసు ప్రభువులాగా తండ్రిని ప్రేమిస్తావు. ఈరోజు జాగ్రత్తలు వేరు, ఆ మనిషిని మనం ప్రేమించడం వేరు. గౌరవించడం వేరు, మర్యాదించడం వేరు, ఆ వ్యక్తిని ప్రేమించడం వేరు. సో మనం గమనిస్తే అసలు లోకంలో ఉన్న ఏ బిడలకు కూడా తండ్రి ప్రేమ సరిగ్గా అర్థం కావట్లేదు. బట్ ఈ భూమి మీద నువ్వు పుట్టక మునిపే, నీ జీవితంలో నువ్వు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఆమేన్. God already loved you and he already ordained you and he already blessed you. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు, ఎవరిని ఇష్టపడతాడు దేవుడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు, ఎవరెవరిని ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. తండ్రి యేసు ప్రభు మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, లేదంటే యేసు ప్రభువుని తండ్రి ఏ విధంగా ప్రేమిస్తున్నాడో యేసయ్య మనకి తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభువుని తండ్రి ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు అంటే జగత్తి పునాది వేయబడక మునుపు నుంచి యేసు ప్రభువుని తండ్రి ప్రేమిస్తున్నాడు. ఆమేన్. So many people, they doesn't know about God, they doesn't know about Jesus and they doesn't know about the Holy Spirit. మొట్టమొదటిగా దేవుడు మనల్ని స్వీకరించినప్పుడు he starts loving us. ఆయన మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. జగత్తి పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగుడు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరు ఎరుగుచున్నారు. నీవు నా యందు నిలిచిన ప్రేమ వారి యందు ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామము తెలియజేసి తిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. వావ్. యాక్చువల్లీ యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిందే తండ్రి గురించి చెప్పడానికి. ఒక అతను వచ్చి సడన్గా యేసు ప్రభుని పొగుడుతుంటాడు. సద్బోధకుడా అంటే నేను కాదు సద్బోధకుడిని, తండ్రే సద్బోధకుడు.
అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తండ్రి పిల్లల్ని కలపడానికి. ఆమేన్. తండ్రి పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సేవకుడి పాత్రలో, ఒక కాపరి పాత్రలో, ఒక మెంటర్ పాత్రలో, ఒక లీడర్గా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. సో ఎవరైతే యేసు ప్రభుని ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వినాల్సిన మాట. సో మనమందరం కూడా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం, ఇష్టపడుతున్నాం కాబట్టి అసలు యేసు ప్రభు ఏం చేశాడు మన కొరకు? సిలువలో మరణించాడు, పాపాలు తీసుకున్నాడు, రోగాలు తీసుకున్నాడు, ఆ వ్యసనాలు తీసుకున్నాడు, తర్వాత జబ్బులు, అప్పులు అన్నీ ఆయన తీసేసుకున్నాడు. అసలు ఆయన పంపించింది ఎవరు? తండ్రి. సో యూ నీడ్ టు నో అబౌట్ ఫాదర్. మీరు కొత్త నిబంధన బాగా చదివితే యేసు ప్రభు గురించి తెలుసుకుంటారు 4 సువార్తల్లో. కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటలు మీరు బాగా ఫోకస్ చేయగలిగితే తండ్రి ఏమి చేయుచున్నాడో కుమారుడు చూచి అవే తప్ప తానంతట తాను ఏమీ చేయడు. అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు కూడా తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో తెలియపరుస్తున్నాడు. ఈవెన్ ఫాదర్ ఈస్ లవింగ్ us. అందుకని యేసు ప్రభు అంటున్నాడు యోహానులో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు నమ్మికించిన వారందరూ కూడా నశింపక నిత్య జీవము పొందుకుంటారని లేఖనములు సెలవిస్తున్నాయి. తండ్రి మనల్ని ప్రేమించి ఎవరినిచ్చాడు మనకు? యేసునిచ్చాడు గిఫ్ట్గా. తండ్రి మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని చంపేశాడు మన కొరకు. తండ్రి మనల్ని ప్రేమించి ఆ గోధుమ గింజని చంపివేశాడు కాబట్టే ఆ గోధుమ గింజ చనిపోయి ఈరోజు మనకు గొప్ప పంటనిస్తుంది. ఈరోజు మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. అందరికీ తెలుసు యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ అని మీరు ఏ విధంగా చెప్తారో, మేబీ మీరు చెప్తారో లేదో నాకు తెలియదు. చాలామందికి మనం చెప్పాలా జీసస్ లవ్స్ యూ అని. మేమే కాదు, మీరు కూడా చెప్పచ్చు. మీరు కూడా అందరికీ చెప్పచ్చు జీసస్ లవ్స్ యూ అని. తెలియనోడికి చెప్పగలవా? అసలు తెలియనోడిని ఎలా ప్రేమిస్తాడు యేసు ప్రభు అని? ప్రేమిస్తాడు తెలియనోడిని కూడా. తెలియనోడిని కూడా దేవుడు ప్రేమించగలడు. ఎందుకంటే వాడు రేపొద్దున నువ్వు చెప్పేదాన్ని బట్టి తెలుసుకుంటే ఆయన ప్రేమ ఏమవుతుందో తెలుసా? నిరర్ధకం కాదు, అది ఇట్స్ వ్యాలిడ్. దట్ లవ్ ఇస్ వ్యాలిడ్. దేవుని ప్రేమ అర్థం కాకనే అసలు యేసు ప్రభుని ఇచ్చిన వాడు అన్ని మన కొరకు ఇవ్వగలడు. ఆమేన్. అలాంటిది నువ్వు అడిగింది అన్ని అనుగ్రహించగలడు. ఆమేన్. హల్లెలూయా. సో మనం అడిగిన ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించగలడు. ఎందుకంటే మనం అడిగిన వాటన్నిటికంటే యేసయ్య గొప్పోడు. మనం ఏ రోజు యేసయ్యని అడగలే తండ్రిని. We never asked Jesus to Father, but he gave his only begotten son. ఒక కుమారుని ఇవ్వగలిగిన వాడు ఆస్తిని ఇవ్వలేడా? అంతస్తుని ఇవ్వగలేడా? డబ్బుని ఇవ్వలేడా? ఉద్యోగాలు ఇవ్వలేడా? భార్యని ఇవ్వలేడా? భర్తని ఇవ్వలేడా? పిల్లల్ని ఇవ్వలేడా? ఏమి ఇవ్వలేడు నీ కోసం? అన్నీ ఇవ్వగలడు. ఎందుకంటే ఈరోజు నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి యేసు ప్రభు కంటే చిన్నదే. అందుకని అంటాడు యేసు ప్రభు, నా నామమున ఇప్పుడు మీరు తండ్రిని ఏమి అడిగినను మీకు అనుగ్రహిస్తాడని. లుక్, తండ్రిని ఇప్పుడు ఎలా అడగాలి మనము అనేది యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. చదవండి మా. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. యేసు ప్రభు కొత్త ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆమేన్. పాత నిబంధనలో యేసయ్య పేరట ఎవరైనా అడిగారా? నా పేరట మీరు తండ్రిని ఏమి అడిగిననో నా తండ్రి మీకు ఇస్తాడు. ఎందుకంటే యేసయ్య దగ్గర ఏమి లేవు. ఆయన్ని పిండి, జ్యూసు, రసం మొత్తం పిండి తండ్రి దగ్గర ఉన్నాయి అన్ని. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. సో ఇప్పుడు ఈ తండ్రి దగ్గరే, ఈ తండ్రి చేతిలోనే ఉన్నాయి అన్ని ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, డబ్బు, తర్వాత జ్ఞానము, ఇవన్నీ ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? తండ్రి దగ్గర ఉన్నాయి. నేను ఒకటే, ఎప్పుడు నాకు ఒక వైరాగ్యం ఏం తెలుసా? యేసు ప్రభువు లేనప్పుడే వీళ్ళు అద్భుతాలు చేయగలిగితే పాత నిబంధన వాళ్ళు, యేసు ప్రభువుని కలిగిన మనం ఇంకెన్ని అద్భుతాలు. ఓల్డ్ టెస్ట్మెంట్ అద్భుతాలు దాటాలి యేసు నామములో. ఎందుకంటే పాత నిబంధన ప్రజలకు ఏం పేరు లేదు? యేసు అనే నామము లేదు. పాత నిబంధనలో మన్నా అడిగితే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. నీళ్ళు అడిగితే ఇచ్చాడు. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు రావాలి? యేసు ప్రభు రాకపోయినా కూడా మనము తండ్రి నామములు అడిగితే ఇస్తాడు కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, కరెక్టే. అప్పుడు పాపములో ఉన్నప్పుడు దేవుడిని అడిగారు, అయినప్పటికీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మితే మన పాపాలన్నీ యేసయ్యలోకి వెళ్ళిపోతాయని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఇంకొంచెం గొప్పగా అడగలరు. ఆమె. యు నీడ్ టు ఆస్క్ యువర్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును.
So you need to pray in the name of Jesus to Father. So Jesus is teaching a high level of prayer.